సో ఈరోజు మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాం, ఏం జాబ్ కోసం ట్రై చేసాం, అసలు మా జర్నీ ఎలా ఉంది కువైట్లో, ఏ వెహికల్లో జర్నీ చేసాం అనేది అయితే ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫర్వానియా బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇంకా చాలా ఉంటాయేమో నాకు తెలీదు. సో ఈ బస్ స్టాప్ దగ్గర అయితే నేను ఉన్నాను. సో 250 ఫిల్స్ అయితే నేను తీసుకున్నాను. బస్ టికెట్ ఇంతే అంట. సో ఈ లోపలనే మన షేర్ ఆగాయా మొత్తానికి అయితే సిటీ బస్ డబుల్ డక్కర్లో టికెట్ తీసుకొని మా ఫ్రెండ్ అయితే నయాజ్ వీడి దగ్గర చేతిలో ఉంది రెజ్యూము. సో సింగిల్ టికెట్ ఎందుకు తీసుకున్నామంటే నయాజ్ వచ్చేసి ఆల్రెడీ బస్ పాస్ అయితే తీసుకున్నాడు. సో బస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. పైన మేము కూర్చున్నాం, డబుల్ డెక్కర్ కదా ఎంతైనా. సో ఒకసారి పైన జర్నీ చేద్దాం లేరా అనుకున్నాను. సో సిటీ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది, ఒకసారి చూడండి. సో అక్కడ మసీదు, తర్వాత బిల్డింగ్స్ ఇలాగైతే ఉంటాయి కువైట్ సిటీలో. సిటీ అంట ఫర్వానియా ఇది స్టార్టింగ్. సో నిదానంగా అయితే ఈ వీడియోలో మనం కువైట్ సిటీ కూడా ఎలా ఉంటుంది, మంచి మంచి వ్యూ అయితే నేను తీసాను. సో మ్యాక్సిమం నా వరకు అయితే. సో మొత్తానికి అయితే బస్సు దిగేసి అదే వెనకల పోతా ఉంది కదా మన బస్సు, అదే సిటీలో అయితే దిగేసాను మాలియాలో. అది మాలియా వెనకాల పక్క మాలియా, ఇది కొంచెం ముందు పక్క. ఇదే బైతక్ టవర్, ఈ పెద్ద బిల్డింగ్. సో మేము నా ఫ్రెండ్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే పోయినాడు. సో నేనైతే పైన వ్యూ భలేగా ఉంది. సో దానికోసమని ఒకసారి తీసాను బ్రో, ఒకసారి చూడండి. మొత్తం కువైట్ సిటీ మొత్తం కనబడిపోతూ ఉంది. ఇంకా చాలామంది కువైట్లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా చూసింటారు, బట్ కానీ నేను కూడా ఇదే కదా ఫస్ట్ పాయింట్. సో దానికోసమని నేను మంచిగా చూపిద్దాంలే అని నా ప్రయత్నం నేనైతే చేస్తున్నాను. సో పైనుంచి చూస్తేనేమో వ్యూ అయితే చాలా బాగుంది. సో నైట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూశాను, బట్ కానీ నా ఫోన్ అంత సపోర్ట్ చేయదు. సో ఆఫ్టర్నూన్, ఇదైతే ఆఫ్టర్నూన్ తీసాను వీడియో. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే బాగా కనబడతా ఉందని నాకు క్లారిటీ ఉంది. సో మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో అయితే. సో ఇంకా ఇంటర్వ్యూ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నట్టుంది లోపల. సో అంత లోపల అయితే నేను ఒక వ్యూ తీద్దాంలే అని పైనకి వచ్చిన. సో ఇదైతే 12th ఫ్లోర్ నుంచి ఈ వీడియో అయితే తీసాను బ్రో. ఇంకా చాలా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. 30, 40, 50, 60, 70, 80th ఫ్లోర్ అలాగైతే ఉంటుంది. అక్కడి నుంచి తీస్తే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. సో కాసేపు మీకైతే టైం స్పెండ్ చేయడానికి నేను టైం ఇస్తున్నా, ఒకసారి వ్యూ అయితే చూసేయండి. సో వ్యూ చూసేటప్పుడు మేమైతే ఆల్రెడీ కిందికి వచ్చేసాం. అతనైతే ఒక ½ అన్ అవర్ వచ్చేసి కింద వెయిట్ చేయమని చెప్పాడు. సో ఈ లోపల మనం ఎందుకు ఖాళీగా ఉండడం చెప్పి ఇంకా మనం వచ్చిందే సిటీని చూపించడానికి. మొత్తానికి అయితే సిటీని అయితే ఇలా చూపిస్తూ ఉన్నాను బ్రో. సో ఇదే లిబరేషన్ టవర్, కువైట్లో ఉన్న లిబరేషన్ టవర్ అయితే. సో ఇది బైతక్ టవర్ పక్కనే ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. సో పైన ఆ వ్యూ కానీ అదైతే బాగుంది. సో ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఆకలి అవుతుంది అన్నాడు. ఇక్కడ నాకేం తెలుసురా అని చెప్తే నాకు మంచి హోటల్ ఉంది అయితే వచ్చేసాడు. నాకు తెలుసురా మంచి హోటల్, వచ్చేద్దాంరే అని చెప్పాడు. ఇది కేరళ వాళ్ళ హోటల్ అనుకుంటా. సో ఇక్కడికైతే మేము లోపలికి వచ్చాం. వీడైతే ఆల్రెడీ ఇంకా రెడీగా ఉన్నాడు తినడానికి. సో ఇంత లోపల అయితే ఒక మంచి ఆర్డర్ పెట్టరా అని చెప్పేసరికి పెట్టాడు. ఇక్కడ ఇది మండి అయితే బాగుంటుందిరా అని చాలా ఫాస్ట్గా అయితే తెచ్చిచ్చేసాడు బ్రో మండీని. సో మండీ అయితే ఈ విధంగా ఉంది. ఒక పీస్ ఇచ్చేసి కొంచెం రైస్ ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 అయితే చెప్పుకున్నాం. సరే ఒక్కొక్కటి, సరే ఒకసారి టేస్ట్ తిందామని. సో ఇది చట్నీ లాగా ఉంది. వాడు కొనికి ఇష్టం అంట పిక్కలు వేసుకొని తినడం అంటే. సో సరే తిందామన్నాడు. ఎలా ఉందిరా నయాజ్ అంటే వావ్ జబర్దస్త్ అని చెప్పాడు. ఈ లోపల ఫుల్గా లాగిచ్చేసినాం బిర్యానీ అయితే. సో మళ్ళీ వ్యూ అయితే చూద్దామని, సరే వెళ్ళే దారిలో ఇలాంటి వ్యూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. సో సరే ఒకసారి బిల్డింగ్ చూపిద్దాం, కువైట్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. సో ఎవరికైనా నచ్చినట్టయితే డెఫినెట్లీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. సో నేను వచ్చింది డెలివరీ జాబ్కి అయితే వచ్చాను బ్రో. ఇంకా మనకి కొన్ని పనులు జరగక ఇలా టైం స్పెండ్ చేయాల్సింది వస్తూ ఉంది. సో వ్యూ పాయింట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. రెడ్ కలర్ ఉన్న బస్సులు, తర్వాత ట్యాక్సీ. ఇది ఫుట్పాత్ అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఈవినింగ్ టైం, ఇది ఒక 4:30, 4:40 అయింది. ఆ టైంలో ఈ వీడియో తీసిన. బాగుంటుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక్కడే కాదు
పెద్ద పెద్ద బిల్డింగ్లు కాబట్టి సో ఆల్మోస్ట్ బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఫైనల్గా సిటీ ఆఫ్ వ్యూ. ఈ మొత్తం రెస్టారెంట్స్ ఉంటాయి బ్రో, మొత్తం ఇటువైపు అంతా లెఫ్ట్ సైడ్ అంతా రెస్టారెంట్సే. సో అక్కడ సిట్రా, మళ్ళీ లిబరేషన్ టవర్, అంటే ఇంతకుముందు చూపించినది లిబరేషన్ టవర్, బట్ కానీ చాలా దూరం ఇక్కడికి కొంచెం దగ్గరగా ఉంది కదా వ్యూ. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంది. ఇది మసీద్, మాస్క్యూ. సో ఫైనల్గా అయితే ఈరోజు నా జర్నీ ఈ విధంగా జరిగిపోయింది. సో మా ఫ్రెండ్కి కూడా ఫైనల్లీ రిటర్న్ టు రూమ్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.